డ్రీమ్లాండ్ అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది. అది జీవితాన్ని గడిపే విధానం మిగిలిన పక్షుల కన్నా భిన్నంగా ఉండేది. పిచ్చి జంతువులు రోజు గంటల తరబడి కష్టపడి ఆహారం కోసం వెతుకుతాయి. అలాగే కష్టపడి వాటిని ఇంటికి తీసుకొని వస్తాయి. కష్టపడి ఆహారం కోసం వెతుకుతాయి, కానీ నా లెక్క అందరికన్నా వేరే ఉంటుంది. పిచ్చుక ఒక పండుని ఎంతో కష్టపడుతూ దాని కాళ్లతో పట్టుకుని అది గూటికి తీసుకురావడం ఆ కాకి చూసింది. హరే పిచ్చుక, ఈ రోజు నువ్వు రావడానికి చాలా ఆలస్యమైంది. ఎందుకని? నేను ఎప్పటినో నీకోసం ఎదురు చూస్తున్నా. తప్పకుండా నా ఆహారం దొంగతనం చేయాలనుకోనుంటావు, అందుకే నా కోసం ఎదురు చూస్తున్నావేమో. అరే అలాంటిదేమి లేదులే. ఇందాక మీ చిన్న తమ్ముడు నీ గూటి దగ్గరికి వచ్చి వెళ్ళాడు. తను చాలా ఏడుస్తున్నాడు. ఏంటి, నా తమ్ముడు ఏడ్చుకుంటూ వచ్చాడా? నువ్వు అడగలేదా తనెందుకు ఏడుస్తూ వచ్చాడో అని? నేను చాలాసార్లు అడిగాను. తరువాత తను చెప్పాడు మీ అమ్మవి 2 రెక్కలు విరిగిపోయాయి అని. అలాగే అప్పుడు తను చివరి ఊపిరి పీల్చుకుంటుంది అని. ఏమన్నావు నువ్వు? మా అమ్మ చివరిసారిగా ఊపిరి పీల్చుకుంటోందా? ఈ మాట విని పిచ్చుకకి షాక్ తగిలినట్టు అయింది. దాని కళ్ళల్లో నీళ్లు నింపుకుని వెంటనే అక్కడి నుండి ఎగిరిపోయింది. దీన్నే అంటారు ఎటువంటి కష్టము లేకుండా ఆహారం తినడము అని. అలా అంటూ కాకి పిచ్చుక గూటి దగ్గరికి వెళ్లి అందులో ఉన్న యాపిల్ని ఆస్వాదిస్తూ తినడం మొదలుపెట్టింది. వా, చాలా బాగుంది. ఒకవేళ కష్టపడి తినుంటే ఎంత బాగుండేది కాదేమో. అది సగం యాపిల్ ఆనందంగా తిని ఇంకా మిగిలిందేమో నేల మీద పడేసింది. భోజనం అయిపోయింది, ఇక కాసేపు ఆనందంతో గడపాలి. ఇలా అంటూ అది రెక్కలు విప్పి గాల్లోకి ఎగిరింది. ఇలాగే అది తన తెలివితేటలతో అడవిలో ఉన్న జంతువుల్ని మోసం చేసేది. ఇదే అడవిలో ఒక కష్టపడే చీమ కూడా ఉండేది. ప్రస్తుతం కాకి నవ్వుకుంటూ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని అలాగే ఆ చీమను చూస్తూ ఉంది. అయ్యో, ఈ శనగ ఎంత బరువుగా ఉందో. దీన్నిక్కడి వరకు తీసుకురావడంలో నా ప్రాణం పోయింది. చీమ ఆ శనగని కొంచెం తినింది. ఇప్పుడు దాని బరువు కాస్త తగ్గినట్టు అనిపించింది. ఆ తర్వాత అది మళ్ళీ ఆ శనగని తీసుకుని గుహ వైపుకి బయలుదేరింది. అరే అరే చిట్టి చీమ, నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ కడుపు నింపుకున్నావు కదా, మరి మిగిలిన దాన్ని నువ్వు ఎక్కడికని తీసుకెళ్తున్నావు? నేను రోజు సగం ఆహారం తింటాను, మిగతా సగం మిగిల్చుకొని మా ఇంట్లో పెట్టుకుంటాను. మా ఇల్లు ఈ గుహలో ఉంది. అసలు ఇదే పిచ్చి పని. అయినా సగం దాచుకొని పెట్టడం వల్ల లాభం ఏముంటుంది? దాన్ని మోసుకొని ఇంతవరకు తీసుకురావడంలో నీకు ఇబ్బందిగా ఉంది కదా. ఉంటుంది, కానీ మనం రేపు మంచిగా ఉండాలంటే ఈ రోజు కష్టపడక తప్పదు కదా. ఎవరికి తెలుసు, ముందు ముందు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి నేను ఆహారం కోసం వెళ్ళలేకపోతే అప్పుడు నేనేం తినాలి? నీ ఆలోచనలు అనవసరమైనవి. నాది మాత్రం ఒకటే రూల్, ఆనందంగా తినడం, మిగిలింది పడేయటం, అంతే. అలా అంటూ అది అక్కడి నుండి ఎగిరిపోయింది. ఇలాగే కొన్ని నెలలు గడిచిపోయాయి. అలాగే వర్షాకాలం వచ్చేసింది. ఒక పెద్ద తుఫాన్ రావడంతో పెద్ద పెద్ద చెట్లు కూడా కింద పడిపోయాయి. కేవలం లావుగా ఇంకా బలంగా ఉన్న చెట్లు మాత్రమే మిగిలాయి. కాకి దాని గూటిలో విశ్రాంతి తీసుకుంటోంది. ఆహాహాహా. ఎంత మంచి గాలి వీస్తుంది. నేను ఇలానే పడుకొని ఉంటాను. ఎవరైనా ద్రాక్ష పళ్ళు తెచ్చి నా నోట్లో పెడితే ఎంత బాగుంటుందో. ఇంతలోనే ఒక పెద్ద గాలి రావడంతో దాని గూడు చెట్టు మీద నుండి పడిపోయింది. అలాగే అది కూడా నేల మీదకొచ్చి పడిపోయింది. ఊరి దేవుడా, వర్షం పడుతుంది, పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. దాని గూడు నీళ్లల్లో కొట్టుకుపోవడం అది చూసింది. అలాగే మిగతా పక్షుల ఇల్లులు కూడా కొట్టుకుపోవడం అది చూసింది. ఇదేంటి ఇలా జరిగింది? నేను ఎప్పుడూ దీని గురించి ఆలోచించనే లేదు. వర్షం పెద్దగా పడడంతో అది ఎగరలేకపోతోంది. ఎదురుగాలి వేయడంతో అది ముందుకు వెళ్ళలేకపోతోంది. ఎంత ప్రయత్నించినా వెనక్కి వెళ్ళిపోతోంది. ఇప్పుడు నేను ఎవరినైనా సహాయం అడిగితే మంచిదేమో. ఇలా ఆలోచించి అది పిచ్చుక దగ్గరికి వెళ్ళింది. అది దాని తమ్ముడు చెక్కతో కట్టిన ఇంట్లో ఉంది. ఇదిగో ఓ పిచ్చుక, ఇదిగో నిన్నే పిచ్చుక పిలిచేది.
దాని గొంతు విని పిచ్చుక తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది. పిచ్చుక, నన్ను కూడా మీ ఇంట్లోకి రానివ్వు. నా గూడు కొట్టుకుపోయింది, అలాగే నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు. ఓ, నువ్వు నాకు ఏం చేశావని నేను నీకు సహాయం చేయాలో చెప్పు కాస్త. నేను కష్టాల్లో ఉన్నాను. నువ్వా రోజు మా అమ్మకి రెక్కలు విరిగిపోయాయని అబద్ధం చెప్పి నన్నెంత ఇబ్బంది పెట్టావు. నేను ఖాళీ కడుపుతో ఎగురుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఖాళీ కడుపుతో కష్టాలని ఎదుర్కోవడం, అలాగే కష్టపడి ఆహారం వెతుక్కోవడం ఎంత కష్టమో అని. అలా అంటూ అది కాకి మొహం మీదే తలుపు వేసేసింది. ఇప్పుడు కాకికి అర్థమైంది తను చేసిన తప్పేంటో. నేను మంచి పనులు చేయలేదు, అలాగే నా స్వభావం కూడా మంచిగా లేదు, అందుకే నాకెవరూ సహాయం చేయడం లేదు. ఇలా ఆలోచిస్తూ అది అక్కడి నుండి ముందుకు వెళ్ళింది. అది ఆ చీమ దాని గుహ బయట నించుని ఉండడం చూసింది. దాని చేతిలో ఒక చెట్టు ఆకు ఉంది. అరే చీమా, నువ్వేం చేస్తున్నావు? నా గుహలో నేనెన్నో రోజుల నుండి దాచుకున్న ఆహారం ఉంది. ఈ నీళ్లు కూడా నా గుహ వైపే వస్తున్నాయి. అందుకే ఈ ఆకు సహాయంతో ఈ నీళ్ళని నా గుహ వైపుకు వెళ్లకుండా ఆపుతున్నాను. నేను కూడా మీతో పాటు గుహలో ఉండొచ్చా చీమా? తప్పకుండా మీరుండొచ్చన్నా. లోపల నేను చాలా ఆహారం నిల్వ ఉంచాను. వాటి సహాయంతో నువ్వు కొన్ని రోజుల వరకు గుహ నుండి బయటకు వెళ్లకుండా సంతోషంగా గుహలోనే ఉండొచ్చు. నేనెలాగో ఈ తుఫాన్ తగ్గేంత వరకు ఇలాగే ఈ నీళ్ళని లోపలికి వెళ్లకుండా ఆపటానికి ఇలానే నిల్చొనుంటాను. చీమ అన్న ఈ మాటలు విని కాకి మనసు కరిగిపోయింది. నేను కనీసం నీకు ఒక్క సహాయం కూడా చేయలేదు, కానీ నువ్వేమో నీ గుహలో చోటిచ్చి నాకు ఆహారం కూడా ఇవ్వబోతున్నావు. నువ్వు ఎంత మంచిదానివి. మరింకేం చేయను కాకి అన్నా. నేనిది దాచిందే అందుకు కదా, కష్టాలలో పనికొస్తుందని. నేను తింటే ఏంటి, ఇంకెవరు తింటే ఏంటి? కష్టం, అలాగే పెద్ద మనసు చూసి నాకు కూడా నీతో పాటు కష్టపడాలి అనిపిస్తుంది. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో. అప్పుడు ఆ కాకి అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్లి ఒక రాయి తీసుకుని అక్కడికొచ్చింది. ఆ రాయిని చీమ ముందర పెట్టి మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే అది ఇంకో రాయిని కూడా తీసుకొచ్చి చీమ ముందర పెట్టింది. అలాగే అది కొన్ని గంటలు కష్టపడింది. ఎక్కడైతే చీమ ఆకు తీసుకుని నించునుందో అక్కడ చాలా రాళ్లు జమయ్యాయి. ఒక గోడ తయారయ్యింది. నీళ్లు దాన్ని తాకి ముందుకు వెళ్ళిపోతున్నాయి. భలే చేసావు కాకి అన్నా, మీరు చాలా పెద్ద గోడ కట్టేశారు. ఇంక ముందెప్పుడు ఈ గుహలోకి నీళ్ళెప్పటికీ రాలేవు. చీమ మాట విని కాకి చాలా సంతోషించింది. ఆ తర్వాత అవి రెండు గుహలోపలికి వెళ్లి భోజనం చేశాయి. చాలా ఆనందం వస్తుంది. ఒకవేళ కష్టపడకుండా ఆహారం తిని ఉంటే ఖచ్చితంగా ఇంత ఆనందం అయితే వచ్చి ఉండేది కాదు. కాకి ఈరోజు ఒక మంచి గుణపాఠం నేర్చుకుంది. మనం ఎప్పుడూ కష్టపడాలి, అలాగే ఎదుటి వాళ్లకు కూడా సహాయం చెయ్యాలి అని. అప్పుడే కష్ట సమయంలో మనం ఒంటరిగా అలాగే బలహీనంగా ఉండం.